తీవ్రవాది దావూద్ ఇబ్రహీం విషయంలో భారత్ ఫెయిల్ అయింది. అతన్ని మట్టుబెట్టలేకపోయింది. వాస్తవానికి ముంబై పేలుళ్ల తర్వాతే దావూద్ ఇబ్రహీం దేశం విడిచి పారిపోయాడు. 1993 మార్చి 12న వరుసగా బాంబు పేలుళ్లతో ముంబైని వణికించాడు దావూద్. దేశాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో పాకిస్తాన్తో కలిసి కుట్ర చేశాడు. చివరకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా పేలుళ్లలో ధ్వంసమైంది. ఈ ఘటనలో 257 మంది చనిపోగా 1200 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 700 మంది జీవితాంతం వైకల్యం బారిన పడ్డారు. నకిలీ పాస్పోర్టు, తప్పుడు పత్రాలతో వ్యూహాత్మకంగా తప్పించుకున్నాడు దావూద్. ఈ ఘటన మొత్తానికి కారణం దావూద్ ఇబ్రహీం. అతనికి టైగర్ మేమన్ కూడా సాయం చేసినట్లు విచారణలో తేలింది. కానీ అప్పటి వరకు దావూద్ అండర్ వరల్డ్ డాన్గానే ముంబైలో ఉన్నాడు. వ్యాపారుల నుంచి, బలవంతపు వసూళ్ల నుంచి హీరోలు, హీరోయిన్లను బెదిరించడం, నిర్మాతలకు లాభాలు వస్తే వాటాలు అడగడం లాంటివి చేసేవాడు దావూద్. కానీ అంతకుముందే అతన్ని ఓ లేడీ డాన్ వెంటాడింది. ఆమె భయంతో దావూద్ వేరువేరు ప్రాంతాల్లో నక్కాడు. అంతేకాదు, దేశం విడిచి పారిపోతే మన నిఘా సంస్థలు పట్టుకోలేకపోయాయేమో కానీ ఆ లేడీ డాన్ మాత్రం దుబాయ్లో కూడా దావూద్కి ఉచ్చపోయించింది. ప్లాన్ కంగాళీ కావడంతో కాస్తలో తప్పించుకున్నాడు. లేదంటే ఆమె చేతిలో చచ్చేవాడు దావూద్. మరి ఇంతకే ఆమె ఎవరో కాదు, స్వప్న దీది. మరి ఈమె ఎవరు, దావూద్ని ఎందుకు వణికించిందో ఈ స్టోరీలో చూద్దాం. ముంబైలో 1993కి ముందు ఎన్నో గ్యాంగులు ఉండేవి. వాటిలో దావూద్ గ్యాంగ్ చాలా పవర్ఫుల్. అతనికి పోలీసులు, రాజకీయ నాయకుల మద్దతు బలంగా ఉండేది. తన గ్యాంగ్ను చంపొద్దని, తనను వేటాడొద్దని భారీగా లంచాలిచ్చి మరీ ప్రాణాలు కాపాడుకునేవాడు. అయితే మొహమ్మద్ ఖాన్ అనే చోటాడాన్ కూడా అప్పుడప్పుడే ముంబై చీకటి సామ్రాజ్యంలో ఎదుగుతున్నాడు. దావూద్కి ఇతను అనుబంధంగానే పనిచేసేవాడు. కానీ తన సెటిల్మెంట్లు తనవే. దావూద్తో పెట్టుకుంటే రిస్క్ అని భావించిన మొహమ్మద్ ఖాన్ అతనితో సఖ్యతగా ఉండేవాడు. తన వైపు నుంచి భారీగా డబ్బు కూడా పంపేవాడు. అతను చెప్పే పనులు కూడా చేసేవాడు. కానీ తనకు పలుకుబడి పెరుగుతూ ఉండడంతో దావూద్ తట్టుకోలేకపోయాడు. తన కిందే పని చేయాలని ఒత్తిడి చేసేవాడు. కానీ మొహమ్మద్ ఖాన్ ఒప్పుకోలేదు. నేను నీకు ఎదురుగా రాను, నా విషయంలో వేలు పెట్టద్దని చెప్పాడు. కానీ దావూద్కు ఎవరైనా ఎదురు తిరిగితే నచ్చదు. అలా దావూద్కు గ్యాంగ్స్టర్ మహమ్మద్ ఖాన్కు చెడింది. ఆ తర్వాత మెల్లిగా ఎదగడం మొదలుపెట్టాడు. తన ఏరియాలో మరో గ్యాంగ్స్టర్ను రాణించేవాడు కాదు. అయితే ఓ బిజినెస్ మ్యాన్ తో సెటిల్మెంట్ విషయంలో మొహమ్మద్ ఖాన్ ఆ బిజినెస్ మ్యాన్ కి అండగా నిలబడ్డాడు. అతని దగ్గర డబ్బు తీసుకున్న మొహమ్మద్ ఖాన్ అందరు ప్రత్యర్థులకు కూడా సదరు వ్యక్తి నా మనిషి, అతన్ని ఎవరో ఇబ్బంది పెట్టద్దని సమాచారం పంపాడు. ఇక్కడే దావూద్కి కాలింది. ఎందుకంటే ఆ సదరు వ్యక్తి దావూద్ చెప్పినట్లు వినేవాడు. దీంతో ఆ బిజినెస్ మ్యాన్ ని దావూద్ వేధించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆ బిజినెస్ మ్యాన్ మొహమ్మద్ ఖాన్ ను ఆశ్రయించాడు. అక్కడి నుంచి గొడవ మొదలైంది. ఆ తర్వాత దావూద్ తనను బెదిరిస్తూ వచ్చాడు. అప్పుడే మొహమ్మద్ ఖాన్ దావూద్ గ్యాంగ్ లోని ఓ వ్యక్తిని మచ్చిక చేసుకున్నాడు. అతని ద్వారా కీలకమైన సమాచారం తెలుసుకుని పోలీసులకు లీక్ చేసేవాడు. దీంతో దావూద్ కు ఖాన్ మీద అనుమానం కలిగింది. ఆ తర్వాత ముంబై షిప్ యార్డ్ లో స్మగ్లింగ్ గుడ్స్ విషయంలోనూ జోక్యం పెరగడంతో అతన్ని చంపేందుకు ప్లాన్ వేశాడు. కానీ మొహమ్మద్ ఖాన్ దొరకలేదు. అయితే మొహమ్మద్ ఖాన్ కు వీక్నెస్ ఉంది. అదే భార్య అష్రఫ్. ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెను ప్రత్యేకంగా ఓ బంగళాలో ఉంచేవాడు. ఆమె కోసం రోజు వస్తుండేవాడు. కానీ రోజు ఆమె దగ్గరకు వస్తే ప్రత్యర్థులకు తెలిసిపోతుందని అక్కడి నుంచి ఆపరేషన్స్ మొదలు పెట్టేవాడు. ఎంతో మంది గ్యాంగ్స్టర్లు కూడా అక్కడికి చేరుకునేవారు. బాగా స్నేహితులైన వారి భార్యలతో అష్రఫ్ స్నేహం చేసేది. ఆ తర్వాత ఆ ఇంటి నుంచి గ్యాంగ్ నడపడం మొదలు పెట్టాడు. కానీ పక్కాగా నిఘా పెట్టి మొహమ్మద్ ఖాన్ ను చంపాలనే ప్రయత్నం దావూద్ ఆపలేదు. సెటిల్మెంట్ కోసం ఢిల్లీకి రావాలని దావూద్ గ్యాంగ్ కబురు పంపింది. అది కూడా ఖాన్ కు దగ్గర ఫ్రెండ్ చేత. అయితే అతని స్నేహితుడికి కూడా తెలియదు దావూద్ మర్డర్ ప్లాన్ వేస్తాడని. ఇది తెలియని మొహమ్మద్ ఖాన్ గుడ్డిగా నమ్మాడు. ముంబై ఎయిర్పోర్ట్ కు ఒంటరిగా వెళ్ళాడు. సరిగ్గా తన కారును పార్క్ చేసి విమానాశ్రయంలోకి వెళుతున్న సమయంలో పార్క్ చేసిన కారులో ఉన్న 5గురు దావూద్ మనుషులు దగ్గర నుంచి కాల్ను కాల్చి చంపారు. ఈ ఘటన ముంబైనే కాదు, అండర్ వరల్డ్ ని కూడా షేక్ చేసేసింది. అంతే, ఆ రోజుతో మిగతా గ్యాంగులన్నీ కూడా పరారయ్యాయి. కానీ అష్రఫ్ మాత్రం తల్లడిల్లిపోయింది. తనకు ప్రాణ సమానమైన భర్తను చంపాడని పగ పెంచుకుంది. అప్పటి వరకు బురకా వేసుకుని కారులో మాత్రమే తిరిగే అష్రఫ్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. వెంటనే బురకా పక్కన పడేసింది. జీన్స్, టీషర్టు వేసుకోవడం మొదలు పెట్టింది. తన భర్త దగ్గర పనిచేసిన గ్యాంగ్ మొత్తాన్ని తన దగ్గరకు పిలిపించుకుంది. వారందరికీ కూడా ఆర్థిక సాయం చేసింది. కానీ దావూద్ను చంపేందుకు మీ సాయం కావాలి, మీరు నాతో కలిసి రావాలని కోరింది. కాకపోతే మనకు నెట్వర్క్ లేదు. దావూద్ గ్యాంగ్ లో ఖాన్ కు ఓ మనిషి ఉన్నాడు. అతనెవరో ఆయనకు తప్ప ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఖాన్ లేడు కాబట్టి మనకు మరొకరి సాయం కావాలన్నారు. అప్పుడే తన భర్తకు స్నేహితుడైన మరో గ్యాంగ్స్టర్ హుస్సేన్ ఉస్తారాను రహస్యంగా కలిసింది. తన గ్యాంగ్ సాయం కావాలని కోరింది. దావూద్ ను నేను చంపుతాను, మీ పగ నేను తీరుస్తాను, కానీ ఆయుధాలు, అతని ప్లాన్లు నాకు తెలియాలని కోరింది. ఉస్తారా సరేనన్నాడు. ఎందుకంటే అప్పటికి దావూద్ ను భయపెట్టే ఏకైక గ్యాంగ్స్టర్ గా అతనికి పేరుంది. ముంబై పోలీసుల నిఘాలోకి రాకుండా గ్యాంగ్ నడుపుతూ ఉంటాడు. ఎవరికి భయపడ్డు. కానీ మొహమ్మద్
మొహమ్మద్ ఖాన్ కు మంచి స్నేహితుడు. ఆ తర్వాత వస్తారా ఫ్రెండ్ భార్య అని అష్రఫ్ కు సాయం చేస్తానన్నాడు. ఇక అక్కడి నుంచి అష్రఫ్ వెంటనే తన తల్లిదండ్రులు పెట్టిన పేరుతో చలామణి అవడం మొదలు పెట్టింది. ఆ పేరే స్వప్న. మొహమ్మద్ ఖాన్ ఓ పెళ్లి వేడుకలో స్వప్నను చూడగానే ప్రేమలో పడ్డాడు. అంతేకాదు అక్కడే నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. తన వెంట వస్తే కారు, నీకో బంగాళా ఇచ్చేస్తాను, నిన్ను రాణిలా చూసుకుంటానని చెప్పాడు. నిజంగానే రాణిలా చూసుకున్నాడు. అందుకే స్వప్నకు చనిపోయిన తన భర్త కానంటే పిచ్చి. అందుకోసం స్వప్నగా గ్యాంగ్ నడవడం మొదలు పెట్టింది. బొరకా చీరకట్టులోనే ఇంట్లో వంటలు చేసుకునే స్వప్న టీ షర్ట్స్ జీన్స్ ధరించి వెనకాల గన్ను పెట్టుకుని తిరగడం మొదలు పెట్టింది. గన్ కాల్చడం నుంచి AK-47 హ్యాండిల్ చేయడం వరకు అన్ని నేర్చుకుంది. స్వప్న దీదిగా మెల్లిగా పాపులారిటీ సంపాదించుకుంది. ముందు తాను మొహమ్మద్ ఖాన్ భార్యను బతికే ఉన్నానని దావూద్ కు తెలిసేందుకు బహిరంగంగానే తిరిగేది. కనీసం 25 మందితో కలిసి బైకుల మీద తిరిగేది. కార్లలో కూడా తిరుగుతూ లేడీ డాన్ గా ఎదిగింది. కానీ ఆమెకు డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు, దావూద్ని చంపటమే ముఖ్యం. కానీ దావూద్ అంత సులభంగా దొరకడు. అందుకే అతను ఎక్కడైతే ఆపరేషన్స్ చేస్తాడో అక్కడే తన మనుషులను పంపి వేలు పెట్టడం మొదలు పెట్టింది. అడ్డొచ్చిన ప్రతి దావూద్ మనిషి చేతులు తీసేసేది. తుపాకీ పట్టకుండా బొటన వేలు, చూపుడు వేలు నరికేసేది. ఎక్కడికక్కడ దావూద్ మనుషులను వేటాడేది. ఎంత దావూద్ మనిషి అయినా కూడా బయటకు రావాల్సిందే, తన కుటుంబం దగ్గరకు వెళ్లాల్సిందే. అందుకే వారి ఫ్యామిలీస్ ఇంటికి లేఖలు పంపి బెదిరించేది. మరోసారి దావూద్ గ్యాంగ్ లో కనిపిస్తే మొత్తం ఇంట్లో వారిని చంపేస్తానని బెదిరించేది. దీంతో అడ్రస్లు మార్చి పారిపోయేవారు. ఈ విషయం దావూద్ కు తెలిసింది. దీంతో ఆమె గురించి నిఘా పెట్టగా మద్దతిస్తున్నది ఎవరంటే గ్యాంగ్స్టర్ ఉస్తారా అని తేలింది. ఉస్తారా మనుషులను చంపితే తన వెంట పడతాడు, మొత్తం ముంబైలో రచ్చ అవుతుందని వెయిట్ చేశాడు. అయితే ఆమె తనను ఇబ్బంది పెడుతుంది కానీ చంపేందుకు ప్లాన్ వేస్తుందని అస్సలు ఊహించలేదు దావూద్. కానీ ఆ తర్వాత దావూద్ వెళ్ళిన ప్రతి చోటకు అనుమానాస్పదంగా కార్లు తిరగడం మొదలుపెట్టాయి. కొంతమంది బైకుల మీద తిరుగుతుంటే హత్యకు ప్లాన్ జరుగుతుందని భయపడ్డాడు. స్వప్న దీది తన భర్త మర్డర్కు ప్రతీకారం కోసం చూస్తుందని తెలుసుకొని ఆ వెంటనే అండర్ గ్రౌండ్ కు పారిపోయాడు. దావూద్ ప్రాబల్యం ఉన్న జూహు నుంచి మంగళ హట్ వరకు అన్ని ప్రాంతాల్లోకి స్వప్న దీది ఎంటర్ అయిపోయింది. అతను నడిపించే బార్లు, రెస్టారెంట్లు అన్ని మూయించేసింది. ఓనర్లు మారకపోతే చంపేస్తానని దారుణంగా హింసించడం మొదలుపెట్టింది. ఆ రోజుల్లో డాన్స్ బార్ల ద్వారా దావూద్ కు భారీగా ఇన్కమ్ వచ్చేది. కానీ వాటన్నింటినీ కూడా స్వప్న దీది మూయించేసింది. ఇక ఒంటరిగా దావూద్ మనిషి బయటికి వెళ్లాలంటే వచ్చపోయటం మొదలైంది. ఎక్కడి నుంచి వచ్చి పట్టుకుంటారోనని వణకడం మొదలు పెట్టారు. ఇటు రోజుకో లొకేషన్ మారుస్తూ మారువేషంలో తిరుగుతున్నాడు దావూద్. ఒకవైపు పోలీసులు, మరోవైపు స్వప్న దీదితో వైరం వణుకు పుట్టించింది. టీవీల స్మగ్లింగ్ నుంచి VCRల వరకు అన్నింటినీ స్వప్న దీది క్లోజ్ చేయించింది. ముంబైలో దావూద్ సరుకు దిగిందంటే చాలు కస్టమ్స్ కు సమాచారం ఇచ్చేది. అక్కడ లంచాలు ఇచ్చి బెదిరిస్తే పోలీసులకు చెప్పేది. పోలీసుల నుంచి తప్పించుకుంటే తానే స్వాధీనం చేసుకునేది. దావూద్ కు స్వప్నకు తేడా ఏంటంటే ఆమె తెగించేసింది. నడి రోడ్డు మీద కూడా దందా నడిపేంత తెగింపు. ఇక నేపాల్ నుంచి భారీగా ఆయుధాలు ఆర్డర్ పెట్టాడు దావూద్. దాదాపుగా 20 AK-47లు, 100 చిన్న మోడర్న్ రష్యన్ తుపాకులు. అవి సముద్ర మార్గం ద్వారా వస్తున్నాయని స్వప్నకు తెలిసింది. అంతే, తానే స్వయంగా 50 మందితో నిఘా పెట్టి ఆ మొత్తం వ్యాన్లో షిప్ యార్డ్ నుంచి బయలుదేరాయని తెలుసుకుంది. కానీ షిప్ యార్డ్ దాటగానే బ్లాక్ చేసి ఆ మొత్తం ఆయుధాలను ఎత్తుకెళ్లిపోయింది. నీ ఇంటికొచ్చి చంపుతానని చెప్పమందని దావూద్కి కబురు కూడా పంపింది. ఆ రోజుల్లో ఇంత డేర్గా ఎవరూ కూడా దావూద్ని హెచ్చరించలేదు. కానీ దావూద్ ముంబైలో బాంబులు పెట్టి పేల్చాలని పాక్తో కుట్ర పన్నాడు. భారీగా డబ్బు, దుబాయ్లో షెల్టర్తో పాటు విలాసవంతమైన భవనం ఇస్తామని చెప్పడంతో నీచుడు కన్నతల్లి లాంటి మన దేశం మీదనే కుట్ర చేశాడు. మొత్తం 12 చోట్ల కార్లలో బాంబులు పెట్టాడు. కొన్ని చోట్ల పార్కు చేసిన స్కూటర్లలో పెట్టాడు నీచుడు. ఇక వరుసగా బాంబులు పేలే టైంకి దుబాయ్ విమానంలో తన పెళ్లాలు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి విమానం ఎక్కేశాడు. అది కూడా తప్పుడు పత్రాలతో. ఆ తర్వాత వరుసగా 12 చోట్ల బాంబులు పేలాయి. అయితే ఎంత నేరం చేసినా కూడా దుబాయ్ నుంచి ముంబై గ్యాంగ్ నడిపడం మొదలు పెట్టాడు. ఈసారి డైరెక్ట్ గా సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి హీరోలకు ఫోన్లు చేసి బెదిరించేవాడు. నిర్మాతలు, దర్శకులకు తాను చెప్పిన హీరోయిన్లను తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చేవాడు. మెల్లిగా సినిమాల్లో పెట్టుబడులు పెట్టడం కూడా చేయడంతో పాటు బాలీవుడ్ ను గుప్పిట్లో పెట్టుకున్నాడు. పెద్ద స్టార్లు సినిమాలు తీయాలంటే వణికిపోయారు. అయితే భారత్ లో తప్ప ఎక్కడ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినా సరే VIP బాక్స్ లో కూర్చొని చూసేవాడు. కానీ లైవ్ లో తనను చూపించద్దని ముందే లైవ్ ఇచ్చే ఛానల్స్ కు చెప్పేసేవాడు. ఇక దుబాయ్ వెళ్ళినా కూడా హాయిగా ఎంజాయ్ చేస్తున్న దావూద్ ను మన నిఘా సంస్థలు ఏమీ చేయలేకపోయాయి. కానీ స్వప్న దీది మాత్రం వదిలిపెట్టలేదు. తనకున్న నెట్వర్క్ ద్వారా క్రికెట్ మ్యాచ్ కు వస్తున్నాడని తెలిసి తన మనుషులను అక్కడికి పంపింది. కానీ ఆయుధాలు తీసుకెళ్లడం కుదరదు, భారీగా సెక్యూరిటీ ఉంటుంది. దీంతో గొడుగులు, గాజు నీటి సీసాలను తీసుకెళ్లారు.
స్టేడియంలో గందరగోళం సృష్టిస్తే విఐపి బాక్స్ నుంచి బయటకు వస్తాడు. అతని దగ్గర కూడా ఆయుధాలుండేందుకు ఛాన్స్ లేదు కాబట్టి దగ్గరకెళ్లి చంపొచ్చని ప్లాన్ చేసింది. అయితే తన మనుషులను సక్సెస్ఫుల్ గా స్టేడియంలోకి పంపింది. కానీ అవసరం లేకుండా కొంతమంది గొడుగులు గాజు సీసాలతో నీళ్ల బాటిల్స్ తీసుకుని రావడాన్ని అతని మనుషులు గుర్తించారు. అంతేకాదు 3 వ్యక్తులు ముంబైలోని స్వప్నాదితి మనుషులుగా గుర్తుపట్టారు. వారిలో ఒక వ్యక్తి షార్ప్ షూటర్. దీంతో మ్యాచ్ రసవత్తరంగా మొదలైన కాసేపటికే దావూద్ భయపడిపోయాడు. ఆ వెంటనే తన మనుషులను తీసుకొని పోలీసుల సాయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టేశాడు. ఇక అప్పుడే తన మనుషులతో ఓ వ్యక్తిని పట్టుకుని చెత్త కొట్టగా స్వప్నాదిది పేరు చెప్పాడు. కానీ తాము చంపడానికి రాలేదు, మ్యాచ్ కోసం వచ్చామని చెప్పాడు. అయితే దుబాయ్లో హత్య చేస్తే తనను దేశం నుంచి బహిష్కరిస్తారు, లేదంటే ఉరి తీస్తారన్న భయంతో దావూద్ ఆ వ్యక్తిని వదిలేశాడు. కానీ స్వప్నాదిదిని చంపేందుకు నెట్వర్క్ను రెడీ చేశాడు. క్రికెట్ మ్యాచ్ జరిగిన కొద్ది రోజులకే తాను బైక్ మీద ఒంటరిగా రాత్రి సమయంలో వెళుతున్న సమయంలో 4 దావూద్ మనుషులు ఆమెను అటకాయించారు. కత్తులతో 12 సార్లు శరీరం మొత్తం కొల్లబొడిచారు. ఆ తర్వాత ఎవరో కూడా ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లకూడదు, తీసుకెళ్తే మరునాడు వచ్చి చంపేస్తాం, మేము దావూద్ మనుషులమని ఓపెన్ గానే చెప్పి పారిపోయారు. ఆమె సాయం చేయమని రక్తమడుగులో ఉండి దండం పెట్టింది. తాను నడవలేక ఓపిక లేక నడి రోడ్డు మీద రాత్రి 12 గంటల సమయంలో చనిపోయింది. అలా స్వప్నాదిది కథ ముగిసింది. ఆమె మొండిగా ఒంటరిగా బయటకు రావడం చేసిన తప్పు, లేదంటే అంత సులువుగా చనిపోయేది కాదు. దావూద్ దేశం విడిచి పారిపోయాడు, తనను చంపలేడులే అనుకుంది. కానీ ఆమె అతని కోసం వేటాడుతుంటే ఎలా వదిలేస్తాడు? పైగా దావూద్ కు పెద్ద నెట్వర్క్ ఉంది. అలా స్వప్నాదిది లేడీ డన్ గా పేరు తెచ్చుకొని అదే మాఫియా చేతిలో చనిపోయింది. సీనియర్ జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై అనే పుస్తకంలో ఈ కథ రాసుకొచ్చారు. మరి ఈ కథపై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.